నమస్తే దోస్తులు, మన బ్యాచులర్ బాబుల కోసం సరికొత్త వంటకం ఆల్ ఇన్ వన్ ప్రతిదానికి యూజ్ అయ్యే చట్నీతో వచ్చేసాం. ముందుగా మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలంటే మామూలు ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని సైడ్కి పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేయాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు వేసేసుకొని మిరపకాయలు వేసేసుకొని ఇంకేముంది చింతపండు వేసేసుకొని అలా ఇలా తిప్పేసుకోవాలి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో వేసేసుకుంటే మాడిపోతుంది. ఆల్ ఇన్ వన్ కాదు, ఒకటే వన్ డస్ట్బిన్కి వెళ్ళిపోతుంది. సో అలా డస్ట్బిన్కి వెళ్ళకుండా మనము మంచిగా వేగించుకొని స్టవ్ కట్టేసి అప్పుడు పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేసేసుకొని అలా ఇలా కప్పుకోవాలి. స్టవ్ కట్టేసే పుట్నాలు వేసుకోవాలి లేకుంటే పుట్నాలు మాడిపోతాయి. అది వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇదంతా వేసేయాలి. ఇందులో సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్తో పాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది, మీద టోపీ పెట్టేసి చేయి పెట్టేసి అది మంచిగా నున్నగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో తీసేసుకోవాలి. బౌల్లో తీసి లేట్ చేయకుండా ఇంకొక స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసి ఎండుమిర్చి వేసేయాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత కాసేపు అలా వేగనిచ్చి కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత ఇంగు వేసేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కాసేపు అలా వేగిన తర్వాత మంచిగా ఎందులో షిఫ్ట్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందుకే చెప్తా, స్కిప్ చేస్తారు, వీడియో మిస్ అయిపోతారు. మిస్ అవ్వకూడదంటే స్కిప్ చేయకూడదు. మరి ఇది మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా చట్నీ పట్టుకున్న దాంట్లో ఈ తాలింపు వేసేయాలి. ఇంతే గుమగుమలాడే ఆల్ ఇన్ వన్ చట్నీ. ఆల్ ఇన్ వన్ ఎందుకంటున్నా అంటే ఇది మెయిన్ పల్లి చట్నీ. ఆల్ ఇన్ వన్ ఎందుకంటున్నా అంటే ఇటు దోశకి, ఇడ్లీకి, మిర్చికి ఏది పడితే దాంతో తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది. పొద్దున మన బ్యాచులర్ బాబులు లేచి చట్నీ ప్రిపేర్ చేసుకొని అలా దోశలు నెయ్యి వేసుకొని అలా తింటే కమ్మదనమే వేరు. సో ఇలాంటి మంచి వంటకాలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. అలా మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.